ఇదిగో పిండిని ఇలా కలిపేసుకుంటే ఇప్పుడు వేడిగా ఉంటుంది. ఇది ఇలా పక్కకి అద్దేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ జంతువులు కొట్టడానికి ఎంతంత సరిపోతుందో అంతంత కొంచెం కొంచెం సన్నీళ్ళతోటి ఇలా ముద్ద చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే ఒకేసారి కలుపుకోకుండా అది మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు కలుపుకుందామే కొంచెం సన్నీళ్ళతోటి. ఇదిగమ్మ ఇలా కలిపేసుకోవాలి. సరేనా? ఇప్పుడు దీన్ని ఇలా పొడవుగా చేసుకుని ఇదిగో దీంట్లో ఈ హోల్స్ తీసుకుంటున్నాను. సో ఇందులో వేసేసి సన్నగా ఇందులో పట్టించేయడమే. దీన్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఇదిగో ఇలా నొక్కి చూడాలి, కిందకి మొత్తం కరెక్ట్గా అన్నీ రావాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందమ్మా. ఇలా చిన్న వండ వేసుకున్నాను, చూసాను. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా తిప్పుదాం. ఇప్పుడు కదపకుండా వేపుకోవాలి. ఇదిగమ్మ ఏగిపోయింది చక్కగా. చూడు మనకే మురుకులు రెడీ. ఇలా అన్నీ వేసుకోవాలి. ఓకే కింద చేయి చూసుకోమ్మా. ఇలా అన్నీ వేసేసుకోవడమే. ఇదిగోండి మనకి జంతువులు రెడీ అయిపోయినాయి. ఇంకా ఉన్నాయి, ఇవే కాదు మీకు కొన్ని ఇలా చూపిస్తున్నాను. ఓకే మంచిగా కరకరలాడుతూ వచ్చేసినాయి. నేను అయితే ఇలా వేసుకున్నాను. మీరేం స్నాక్స్ చేసుకున్నారు కామెంట్ చేయండి మరి.